రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్. రాజా సాబ్ లాంటి షాక్ తర్వాత ప్రభాస్ నిర్ణయాల్లో ఇంత మార్పుని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పిరిట్ రిలీజ్ డేట్ ని తనే లాక్ చేశాడట. కల్కి సీక్వెల్ రిలీజ్ డేట్ లాక్ చేసేలా దర్శక నిర్మాతలకు అల్టిమేటం ఇచ్చేశాడట. అయితే దీని ఎఫెక్ట్ తో 2027 అంటే వచ్చే ఏడాది రెబల్ సునామీలో 1 కాదు 2 కాదు 3 రాబోతున్నాయి. ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ ఈ 3 సినిమాలు మూడెక్కాన్ని ఫాలో కాబోతున్నాయి. 2 సినిమాల మధ్య 3 నెలల గ్యాప్, మూడో మూవీకి 9 నెలల గ్యాప్. ఇలా ఒకే ఏడాది 3 ప్రభాస్ సినిమాలు వస్తే ఎలా ఉంటుంది? డ్రాగన్, వారణాసిని మధ్యలో పెట్టి ముందు వెనక రెబల్ ప్యాకేజ్ ని ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. అదెలాగో చూసేయండి. రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడే ఒకే ఏడాది 5,000 నుంచి 10,000 కోట్ల సునామీ తెస్తే ఎలా ఉంటుంది? రెబల్ ఫ్యాన్స్ కి పండగే కదా. కాకపోతే ఇది ఎంతవరకు సాధ్యం? ఈ ప్రశ్నకే 3 ఆన్సర్స్ కనిపిస్తున్నాయి. 5,000 కోట్లు, 6,000 కోట్లు కాలం కలిసొస్తే వచ్చే ఏడాది 10,000 కోట్లు. ప్రభాస్ వల్లే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసే నంబర్ గా మారేలా ఉన్నాయి. ఇందులో యావరేజ్ టాక్ వచ్చినా కనీసం 1,000 కోట్ల నుంచి 2,000 కోట్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీ అంటే స్పిరిటే. సందీప్ రెడ్డి వంగ, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ కున్న క్రేజే కాదు, కాంటెంట్ మీద జనాలకున్న నమ్మకం వల్ల కూడా ఈ సినిమా ఈజీగా 1,000 కోట్ల నుంచి 2,000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే ఇది కాదు అసలు సెన్సేషన్. అంతా 2027 నంబర్లోనే ఉంది. అంటే వచ్చే ఏడాది రెబల్ నామ సంవత్సరంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. నిజానికి వచ్చే ఏడాది జూన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ రాబోతోంది. అంతకు ముందు ఏప్రిల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసితో వాయించబోతున్నాడు. ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ బెండు తీసేందుకు నెక్స్ట్ ఇయర్ ముహూర్తం చూసుకుంటే 1 కాదు 2 కాదు ఏకంగా 3 సినిమాలతో వచ్చే ఏడాది మీద రెబల్ దాడి చేయబోతున్నాడు రెబల్ స్టార్. అవును, 2027 మార్చ్లో కల్కి సీక్వెల్ కర్ణ 3102 BC రాబోతుంది. ఇక 9 నెలల గ్యాప్ తో స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. హిందీ యానిమల్ రిలీజ్ అయిన డిసెంబర్ 1నే ఇది కూడా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ తీస్తున్న ఫౌజీ మాత్రం సంక్రాంతికే బరిలోకి దిగేలా కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది దసరాకే ఫౌజీ రిలీజ్ అన్నారు. కానీ కల్కి 2 షూటింగ్ సడన్ గా మొదలవ్వటం, స్పిరిట్ కు బ్రేకులు వేయటం, ఆ తర్వాత మళ్ళీ స్పిరిట్ కు డేట్లు ఇవ్వటం, ఈ మొత్తం హడావిడిలో ఫౌజీ పెండింగ్ షూటింగ్ వెనకబడుతోంది. కాబట్టి దసరాకు కష్టం, సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. అదే నిజమైతే జనవరిలో ఫౌజీ, మార్చిలో కల్కి 2, వచ్చే ఏడాది డిసెంబర్లో స్పిరిట్. అంటే వచ్చే ఏడాది 3 సినిమాలతో పాన్ ఇండియా మీద 3 సార్లు రెబల్ స్టార్ దాడి చేసేలా ఉన్నాడు. ఫౌజీ 1,000 కోట్ల అంచనాలతో వస్తుంటే కల్కి 2 కనీసం 2,000 కోట్ల అంచనాలతో వస్తోంది. స్పిరిట్ 1,000 కోట్ల నుంచి 2,000 కోట్ల మధ్య రాబడుతుంది అనే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఇవన్నీ మినిమం ఎక్స్పెక్టేషన్సే. ఏమాత్రం కథ బాగుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా 5,000 కోట్లు అనుకున్న దగ్గర 6,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఈ 3 సినిమాలు మూకుమ్మడి దాడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి.